నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం. ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు అమరావతిలో ఘన స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు. సెంట్రల్ ఎమ్మెల్యే బూంటా ఉమా వెల్లడి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణమరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం. పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చ. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన విధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికే ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్ కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరంలో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 94.44 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర, యువగలం విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు బహుకరించారు. ప్రభుత్వం గ్రామ సర్వేయర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామ సర్వే ఉద్యోగులు వాపోతున్నారు. గత 3 ఏళ్లుగా సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం రాకపోవడం దురదృష్టకరమన్నారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో 2వ రోజు కూడా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వేయర్ల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గత 3 ఏళ్లుగా సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం రాకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ సర్వేయర్లకు కనీసం విద్యార్హతగా డిప్లొమాను గుర్తించి టెక్నికల్ జాబ్లకు తగినటువంటి టెక్నికల్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలను త్వరగా విడుదల చేయాలని, అర్హులైన వారికి పదోన్నతుల కల్పన కోసం సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయాలని కోరారు. బదిలీల విషయంలో స్థానిక మండలాలకు ఉన్న నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో జీవో నెంబర్ 5లో మార్పులు చేసి అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బోరాడ. నేను గ్రామ సర్వేల రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయంలో భాగమైన మేము విలేజ్ సర్వేస్ అయినట్టు మేము ఈ రాష్ట్ర ప్రక్రియలో చాలా గందరగోళం నెలకొంది. మా దగ్గర మేము 4722 మంది సర్ప్లస్గా చూపించడం జరిగింది. మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం గవర్నమెంట్ వారికి, జిఎస్డబ్ల్యూఎస్ వారికి. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా
ఎన్నోసార్లు లెటర్ పెట్టడం జరిగింది. గ్రామ సర్వేలకి సర్ప్లస్ చూపించకుండా ఉన్న డిపార్ట్మెంట్లో ఉంచి వారికి తక్షణమే ప్రమోషన్ చేయాలి క్రియేట్ చేయాలని, కానీ జిఎస్డబ్ల్యూఎస్ ఎటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేయకుండా వెంటనే మీకు ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి అన్ని లాగిన్స్లో కూడా చేయడం జరుగుతుంది. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఎప్పుడైనా రాష్ట్ర ప్రక్రియ మొదలుపెట్టే ముందు మాకు ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేసే ముందు మాకు ప్రమోషన్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అందరు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్ చేయాలి క్రియేట్ చేయలేదు, దానికి ఒక బేసిక్ పే అనేది క్రియేట్ చేయలేదు. గత 6 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్నాం, కానీ ఎటువంటి ఎదుగు లేక మేము బతుకుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రక్రియలకి విరుద్ధంగా లేము, మీరు చేసేది ఏదైనా చెప్పి మాకు చేసి మీ అందరితో ఇలా చేయాలనుకుంటాం ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఇదని చెప్పి చేస్తే మేము దాన్ని సమర్థిస్తాం. కానీ మీరు మీ అంటే ఒంటి పోకటి నిర్ణయాలతో మేము ఇలా చేస్తాం 1,30,000 మంది ఇది ఫాలో అవ్వాలి అని చెప్పే నిర్ణయాలతో మేము ఏకీపించాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, అదే జీవో నెంబర్ 5లో మీరు సొంత మండలంలో వెసులుబాటు ఇవ్వకుండా మీరు పక్క మండలంలో బదిలీ చేయండి, వీళ్ళందరినీ పక్క మండలంలో పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నాం, మేము లోవర్ ఎంప్లాయీస్, మాకు సొంత మండలాల్లో వెసులుబాటు ఇవ్వండి, అక్కడ వర్క్ చేసే విధంగా కల్పించండి. ఇప్పుడు మేము పక్క మండలాలకు వెళ్ళి అక్కడ మేము గృహాలు తీసుకొని అద్దెలు కట్టుకొని ఉండాలని పరిస్థితిలో లేము. మా శాలరీ కూడా 30,000 లోపే ఉంది. దయచేసి దృష్టిలో పెట్టుకొని మాకు గవర్నమెంట్ వారు ఇప్పుడు ఎలా అయితే మేము కొనసాగుతున్నామో అదేవిధంగా కొనసాగించి రాష్ట్ర ప్రక్రియ చేసే ముందు, మాకు ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేసే ముందు ప్రమోషన్ చేయాలి బేసిక్ పైన ఒక క్లారిటీ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా రేపు కూడా రిజెక్ట్ చేస్తాం. రేపు 26 జిల్లాల నుంచి విలేజ్ సర్వేలతో పాటు ఇతర గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కూడా పాల్గొంటారు. రేపు 5,000 మంది వరకు ఇదే సభలో ప్రాంగణంలో పాల్గొంటారు. రేపు కానీ గవర్నమెంట్ ఏమైనా స్పష్టమైన ఆదేశాలు రాకపోతే రేపటి నుంచి మరో కార్యాచరణ మొదలుపెట్టి ఇక్కడే మూకుముడి నిరాహార దీక్ష, ఇప్పుడు రిలే నిరాహార దీక్ష చేస్తాం, రేపు నుంచి పూర్తిగా నిరాహార దీక్ష చేస్తాం. గవర్నమెంట్ దిగి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని విలేజ్ సర్వే యూనియన్ తరఫున మరొకసారి మేము చెప్పగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో గురువారం ఉదయం టీడీపీ కార్యాలయం వద్ద హెల్త్ ఫర్ ఆల్ నినాదంతో ఒమేగా అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రోగులకు ఉచిత మెడికల్ చెకప్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందిస్తున్నామని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఊపిరితిత్తులు, బీపీ, షుగర్ మరియు గర్భసంచి పరీక్షలు వంటి సేవలు కూడా ఉచితంగా అందించబడుతున్నాయని వివరించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి శిబిరాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, రమణ, స్వీట్ రమణ, కన్నా అప్పలనాయుడు, అడప సాయి, రాజేష్, తెల్ల భవానీ, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు కానీ, వైద్య సేవలు కానీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళకి అటు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, లంగ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే మహిళలకి గర్భసంచులు తీసేయటం కానీ, ఇలా అనేక ఏ అవసరం వచ్చిన అనారోగ్యం పేదవాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి అందిస్తూ ఉంది. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మరి ప్రజలకి ఉచితంగా సేవలు అందించడానికి ముందుకు రావటం చాలా సంతోషం. ఇవాళ ఒమేగా అను హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ఒక అత్యున్నతమైనటువంటి కార్డియాలజీ సేవల్ని ఎకో కానీ, అలాగే ఈసీజీలు కానీ, మిగిలినటువంటి ఇతర పరీక్షలు కానీ చేసి ఏదన్నా వాళ్ళకి డాక్టర్ గారికి ఇంకా పేషెంట్కి మెరుగైనటువంటి వైద్యం చేయాలంటే హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ మళ్ళీ ఉచితంగానే వైద్యం చేయటం అనేది చాలా సంతోషం. వాళ్ళని ఒమేగా అను హాస్పిటల్ టీంని, వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 64వ డివిజను కండ్రిగ ప్రాంతం
చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇది పేద వర్గాలు ఉండే ప్రాంతం. ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఈ వైద్య సేవలు అందిస్తున్నారంటే హృదయపూర్వకంగా ఒమేగాను హాస్పిటల్ టీంని అభినందిస్తూ, మరి దీంట్లో ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, లక్ష్ణ, భవానీ, మిగిలినటువంటి పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం, పెద్ద ఎత్తున మహిళలు. మన దేశంలోని అనేక మంది రాజుల్లో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ గొప్ప మానవతా విలువలు కలిగిన రాజని ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రావు కొనియాడారు. 1800 సంవత్సరంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడని ప్రశంసించారు. అనేక సేవా కార్యక్రమాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సాహు మహారాజ్ పాటుపడ్డారని చెప్పారు. గురువారం ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సిండికేట్ బ్యాంక్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ సాహు మహారాజ్ చేసిన సేవలు ఎల్లపిల్లల ఆదర్శప్రాయంగా ఉంటాయన్నారు. సాహు మహారాజ్ బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు విద్యాలయాలకు హాస్టల్స్ నిర్మాణం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సాహు మహారాజ్ కే దక్కుతుందన్నారు. నేటి పాలకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పరిపాలన సాగిస్తే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించిన మహానీయుడు సాహు మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘ నాయకులు మూర్తి, భాయిన శేఖర్ బాబు, వేముల వెంకటరావు, బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. మన భారతదేశంలో పుట్టిన అనేక మంది రాజుల్లో ఒక గొప్ప మహారాజు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ వారి 151వ జయంతిని ఈరోజు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్లో చిట్టినారులో జరగడం చాలా సంతోషదాయకం ఉంది. వారు చేసినటువంటి సేవలు ఎల్లకాలం మనకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. కులాలకి, మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు ప్రత్యేకమైన హాస్టల్స్ని, స్కూల్స్ని స్టార్ట్ చేసి వాళ్ళకి విద్య బోధించి తన రాజ్యంలో 50% రిజర్వేషన్ అమలుపరిచినటువంటి రిజర్వేషన్లకి పితామహుడు ఎవరైనా ఉన్నారండి భారతదేశంలో? సాహు మహారాజ్ మాత్రమే రిజర్వేషన్లకి పితామహుడు. ఆయన కల్పించడం వలన ఆ రోజు అనేక మంది ఉద్యోగాలు చేసుకొని విద్యను అభ్యసించారు. అందుట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ రోజుల్లో 2500 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆయన చదవడానికి, అలాగే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రిక నడపడానికి, అలాగే జ్యోతిరామ్ పూలే ఆశ్రమం పత్రిక నడపడానికి కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక కులాలకి, మతాలకి అతీతంగా సమూహ వివాహాలను నిర్వహించినటువంటి మహానుభావుడు ఆయన. ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం అనేక మందికి, బడుగు బలహీన వాళ్ళకి, అంటరాని వాళ్ళకి, అస్పృశ్యతగా కూడిన వారందరికీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోతాడు. ఆ రిజర్వేషన్లకి ఎవరైతే పితామహుడు ఉన్నాడో ఆయనే. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు సాహు మహారాజ్ గారి జయంతి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, బీసీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక మంది మహానీయులు, పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియారు, నారాయణ గురు, వీరు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిరంతరం ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిర్వహించుకుంటున్నాం. మరి దాంట్లో భాగం ఈరోజు సాహు మహారాజ్ గారి 151వ ఆయన జయంతి సందర్భంగా మా ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము సాహు మహారాజు సమాజం కోసం ఎట్లా పాటుపడ్డాడు, ఆయన జీవిత విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే దీంట్లో భాగంగానే ఈ మహనీయులు గొప్పతనం ఈనాడు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా కూడా ఈరోజు కూడా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలుగానే మిగిలిపోయి ఉన్నారు. సమానత్వం కోసం, సమాజ స్థాపన కోసం ఆనాడు మహనీయులు అనుకున్నటువంటి వారి త్యాగాలుగానే ఉంటున్నాయి. ఇవాళకి కూడా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఏదైతే మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వతంత్ర ఫలాన్ని అనుభవించామో ఆ ఫలాలు ఈనాటికి కూడా అందని పరిస్థితి, అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది.
ఇది మరి ఇలాంటి త్యాగమూర్తులు త్యాగ ఫలితాలని మరి మన అందరం కూడా ఆ త్యాగాలు చేసినటువంటి వారి త్యాగ సైబర్ క్రైమ్స్ పై ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు పేర్కొన్నారు. గురువారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణమరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. పిల్లలు, మహిళలు బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారని వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా ప్రజలను నిండా ముంచేస్తున్నారని అన్నారు. పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చించామని తెలిపారు. ఏపీలో ఆన్లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని తెలిపారు. శాసనసభ పని దినాలు పెంచాలని పిటిషన్లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణమరాజు అన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరుగాంచిన ఇస్కాన్ రథయాత్రను ఈ ఏడాది అమరావతి రథయాత్రగా రేపు మధ్యాహ్నం నగరంలో నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఆధ్యాత్మిక పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు పర్యాటక శాఖ సహకారంతో వినూత్నంగా రథయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం సితార గ్రౌండ్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు యాత్ర సాగుతుందని, రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు సీతమ్మవారి పాదాల వద్ద రథ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర నగర్ స్క్యూ బ్రిడ్జి వద్ద ఇస్కాన్ మందిరంలో విలేకరుల సమావేశం జరిగింది. రేపు నగరంలో నిర్వహించనున్న అమరావతి రథయాత్ర బ్రోచర్లను ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఇస్కాన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం చక్రధారి దాస్ మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 1 గంటకు సితారా గ్రౌండ్స్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సితారా గ్రౌండ్స్ నుంచి భవానీపురం స్వాతి థియేటర్ మీదుగా చివరికి సీతమ్మవారి పాదాలకు చేరుకుంటుందని, 6 కిలోమీటర్లు రథయాత్ర సాగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు 3 రోజుల పాటు రథ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందన్నారు. ఈసారి సీతమ్మవారి పాదాల వద్ద 3.5 ఎకరాలు గ్రౌండ్ లో రోజుకు 50,000 వస్తారని అంచనా వేసి అన్నదాన వితరణ, పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఈగల్ సహకారంతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా మన రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచింది. సో ఈ సంవత్సరం మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణం చేశాము. ఎందుకంటే రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతి నేమ్ ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాం ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 అవర్స్ 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మవారి పాదాల దగ్గర చేరుకుంటుంది. సో అక్కడ 27 రేపు సాయంత్రం చేరుకుంటుంది. రేపు సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం సాయంత్రం వరకు రాత్రి వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా రథమేళా నిర్వహిస్తాము. వాస్తవంగా రథయాత్ర అనేది భారతదేశంలోనే సుమారు 400 రథయాత్రలు జరుగుతున్నాయి. మన విజయవాడ ఆధ్వర్యంలోనే 4 రథయాత్రలు జరుగుతున్నాయి. కానీ ఈ రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే జగన్నాథ్ పూరిలో మాత్రమే జరిగే 9 రోజుల రథమేళా. ఆ కాన్సెప్ట్ విజయవాడలో మనం పెడుతున్నాము. 3 రోజుల పాటు రథమేళా ఉంటుందండి. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 9:30 వరకును. సో ఈసారి సీతమ్మవారి పాదాల్లో 3.5 ఎకరాల గ్రౌండ్స్లో అత్యంత అంటే రోజుకి 50,000 మంది వస్తున్నారనే విధంగా అంచనా వేసి అందరికీ అన్నప్రసాద వితరణ, పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది. విజయవాడలో నవరాత్రి ఉత్సవాల తర్వాత అంత పెద్ద ఫెస్టివల్గా ఇది నిలవబోతుంది ఈ ఈవెంట్. సో ఇది 3 రోజుల పాటు ఈవెంట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా దీనిలో 3 కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తాం ఈ సంవత్సరము. మొదటిది ఈ రథయాత్ర ఎవ్రీ ఇయర్ ఒక సోషల్ కాజ్ ప్రమోట్ చేస్తామండి. సంతోషం. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రథయాత్ర జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు 27వ తారీఖున ఈ కార్యక్రమం
చిత్తార గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అనేక వేల మంది భక్తులతో రథాన్ని లాక్కుంటూ సీతమ్మ వారి పాదాల దాకా రావటం జరుగుతుంది. చాలా సంతోషం ఎంచేదంటే ప్రభు వారి బృందం అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్, వారు బ్రహ్మచర్యం వహిస్తూ ఇస్కాన్ విజయవాడ మన భక్తుల కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో కృషి చేసి వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జరగబోతోంది. ఈ కార్యక్రమం చాలా పెద్దది. దీంట్లో సుమారు 1000 మంది వాలంటీర్స్, అంత భక్తులే వాలంటీర్స్గా పనిచేయబోతున్నారు. ప్రతిరోజు కనీసం లేదంటే 50,000 మంది ఆ పెండాళ్ళు విజిట్ చేస్తారనే ఉద్దేశంతో సుమారు 3 రోజులు సుమారు 150,000 మందికి ప్రసాద వితరణ ఇవ్వటం జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు, మన అదృష్టం. ఎంచేదంటే గతంలో కూడా మన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు మనం పొందారు. దానికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల నుంచి కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఎంచేదంటే మనం చూస్తున్నాం భక్తిభావం పెరుగుతుంది. మరి యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధాలు జరగకుండా ఉండాలంటే, అందరూ శాంతిగా ఉండాలంటే భగవంతుడు మనం ప్రార్థిస్తే మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వరాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో సీనా నాయక్ దంపతులు తొలిసారిని సమర్పించారు. ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ ఆలయంలో 4 రోజుల పాటు వరాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో సీనా నాయక్ దంపతులు తొలిసారిని సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామని, ఆషాఢ మాసంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సారె సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి నెల 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని చెప్పుకొచ్చారు. ఈ మాసంలోనే అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని, జూలై 8, 9, 10 తేదీలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వరాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో సీనా నాయక్ వెల్లడించారు. ఈరోజు రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ పెద్ద పెనుభూతంగా డ్రగ్స్, గంజాయి మారింది. దాని ద్వారా యువత భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. వీటిని పూర్తిగా నిర్మూలిస్తే కానీ, ఒక్కటి వేళ్లతో కూడా పెకలిస్తే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ దేశ అభివృద్ధి కానీ జరిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా యువత, ఈరోజు మంచి భవిష్యత్తు ఉండాల్సిన యువత, ఆ కుటుంబానికి చూసుకోవాల్సిన యువత, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో నడపాల్సిన యువతని ఈ చెడు వ్యసనాలకు పక్కదారి పడడం వల్ల వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యలేని పరిస్థితిలో ఈరోజు నెలకొనింది. మీరు చూసే ఉంటారు, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కూడా విపరీతంగా గంజాయి మహమ్మారి వినుపోతంలాగా మారి గ్రామ స్థాయి వరకు వెళ్ళి అక్కడున్న యువతను ఇబ్బంది పెట్టి దానికి లోపరుచుకొని ఈరోజు దాంట్లో అన్ని రకాల వ్యక్తులు భాగస్వాములు అవ్వడం జరిగింది. తద్వారా చాలామంది యువత అయితే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆడబిడ్డలు. ఒక ఉదాహరణ, ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరిలో ఒక తల్లి ముసుకేసుకొని వచ్చింది లోకేష్ గారిని కలవాలి. సరే, ఎందుకు వచ్చింది? తెల్లారితో 5 గంటల కాడు వచ్చినప్పుడు లోకేష్ గారు కలవడానికి, సరే ఎందుకు, ఏ బాధలో వచ్చిందో, ఏ కష్టంలో వచ్చిందో ఆ తల్లి అని చెప్పి కలవడానికి ఆయన కిందికి వచ్చారు. ఆ ముసుగు తీసి ఆమె చెప్పింది ఏంటంటే, నా 2 ఆడబిడ్డలు 10వ తరగతి చదువుతున్న 2 ఆడబిడ్డల్ని, ఒక బిడ్డని అక్కడున్న ఎవరైతే లోకల్గా ఉన్న ఒక నాయకుడు
ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఆ బిడ్డకు గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి లోపరుచుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు, మా బిడ్డల జీవితాన్ని నాశనం చేశారు. మాకు ఏమవుతుంది సార్, ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించి మా బిడ్డల్ని కాపాడండి అని చెప్పి ఆ తల్లి ఆ రోజు పెట్టిన కన్నీరు ఇప్పటికీ మాకు గుర్తుంది. అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, ఏ ఆడబిడ్డకి రాకూడదు, ఏ ఆడబిడ్డ ఎవరి ద్వారానూ ఇబ్బంది పడకూడదు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదంతో కూడా ఈ గంజాయిని అణగదొక్కాలని లీగల్ కోర్సును తీసుకొని రావడం జరిగింది. ఒక డీజీ ర్యాంకులో ఉన్న అధికారి, డిఐజీ ర్యాంకులో ఉన్న అధికారిని, ఒక ఎస్పీ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారు నేతృత్వంలో హోమ్ మినిస్టర్ గారిని, కుమ్మడి సంధ్యారాణి గారిని ఒక మంత్రివర్గ కమిటీని కూడా వేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయి నిర్మూలించాలని ఒక ప్రణాళికాబద్ధంగా విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఇబ్రహీంపట్నం సీఐ ఏ చంద్రశేఖర్ అభినందించారు. ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టుల సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీరి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. జర్నలిస్టులు చేసే సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తామని, విధి నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అండగా ఉంటామన్నారు. జర్నలిస్టులు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారని, తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. డాక్టర్ ఫర్హీన్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. మా సహకారం ఎల్ల వేళలా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నా సహకారం, ప్రెస్ మిత్రులందరికీ కూడా నా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఆ రెండు ఇంకో మాట ఏంటంటే, ఇటువంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలి, ఇలాగా ఇంతకన్నా మంచిగా పండగ వాతావరణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ జర్నలిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. 5 years కంప్లీట్ చేసుకున్నందుకు. ఇలానే ఇంకా ఎన్నో ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి. యానివర్సరీస్ మేము ఉంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. అండ్ ద వే నాకు చాలా తక్కువ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం. ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు అమరావతిలో ఘన స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు. సెంట్రల్ ఎమ్మెల్యే బూంటా ఉమా వెల్లడి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణమరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం. పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.